Yeah, good evening, all of you. Hello. Good evening, guys. Good evening, sir. Very good evening, all of you. So, last previous classes, we have doubts, Maya. Anyone, please confirm once. Please confirm. ఎవరికైనా డౌట్స్ ఉన్నాయండి? క్లియర్ క్లియరా గైస్? ఓకే, గుడ్. Yes, sir. డన్ గైస్. ప్రీవియస్ క్లాసెస్ ఏం లేవు కదా? సో I have one నెక్స్ట్ doubt. చెప్పండి మా చెప్పండి. ప్రీవియస్ క్లాస్ నిన్నది కాదు, అది కళ్యాణ్ ట్రేడర్స్ ప్రాబ్లమ్ లో ప్రాఫిట్ అండ్ లాస్ షీట్ వచ్చిన తర్వాత గ్రాస్ ప్రాఫిట్ అని చెప్పేసి నేను వాట్సాప్ లో ఒక స్క్రీన్ షాట్ పెట్టాను. అందులో గ్రాస్ ప్రాఫిట్ ఏ బేసిస్ మీద ఆ వాల్యూ వచ్చింది అనేది నాకు అర్థం కాలేదు. మీకు మాన్యువల్ అకౌంట్స్ తెలియాలమ్మా. ఓకే ఓకే సార్. మనం దాంట్లోకి వెళ్ళాలంటే మీకు మాన్యువల్ అకౌంట్స్ తెలియాలి. మాన్యువల్ అకౌంట్స్ తెలిస్తేనే అవన్నీ తెలుస్తాయి. ఎందుకంటే దానికి ఇంకా 1 year కూడా సరిపోదు కోర్స్ కి. ఓకే, సో ఇక్కడ గ్రాస్ అమౌంట్ ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్ మనకు ఎంప్లాయీ శాలరీ తీసుకోండి. ఓకేనా? అంటే డెబిట్ వాల్యూ ఎక్కువ ఇస్తే క్రెడిట్ వాల్యూలో ఏం చేయాలి, క్రెడిట్ వాల్యూ ఎక్కువ ఇస్తే డెబిట్ వాల్యూలో ఏం చేయాలనేది మీరు మాన్యువల్ గా ఒక ప్రాబ్లాన్ని చేస్తే అప్పుడు ఒక క్లారిటీ వస్తుంది ఫుల్ అకౌంట్స్ మీద. మీరు ఒకవేళ బీకామ్ స్టూడెంట్ అయి ఉంటే మీకు తెలిసి ఉంటుంది. మీ బీకామ్ స్టూడెంట్ కాదు కాబట్టి మీకు తెలియదు. ఓకేనా? బీకామ్ స్టూడెంట్ ఉంటే మీకు ఆ డౌట్ రాదు, ఎలా వచ్చింది అనేది మీకు తెలుస్తుంది. అలా తెలియాలంటే మనం మాన్యువల్ అకౌంట్స్ మెయింటైన్ చేయాలి. అవి చేయాలంటే ఇంకా 1 సంవత్సరం కూడా సరిపోతుంది. అదే అనమాట. ఓకే, సో జర్నల్ ఎంట్రీ, జర్నల్ నుంచి లెడ్జర్ నుంచి ట్రయల్ బ్యాలెన్స్ నుంచి ట్రేడింగ్ అకౌంట్, ప్రాఫిట్ అండ్ లాస్, బ్యాలెన్స్ షీట్, ఇవన్నీ తెలియాలి మీకు. ఓకేనా? సో అందుకే ఈవెన్ నాన్ కామర్స్ స్టూడెంట్స్ కూడా అకౌంట్స్ ఇవి మెయింటైన్ చేయడానికి ఎందుకు కారణం ఈజీ అంటే కారణం ఇదే. జస్ట్ మీరు ఏం చేస్తారు, కంపెనీ క్రియేషన్, లెడ్జర్ క్రియేషన్, వోచర్ పోస్టింగ్ చేస్తారు. ఇంకా రిమైనింగ్ అన్ని కూడా సిస్టమ్ ఆటోమేటిక్ గా తీసేసుకుంటది. అంటే మీరు ఆలోచించడానికి కూడా సాఫ్ట్వేర్ టైం ఇవ్వదు, ఆటోమేటిక్ గా అవే ప్రిపేర్ చేసుకుంటది. జస్ట్ మీరు ఓనర్ అడిగినప్పుడు షో చేస్తారు, ఆ ట్రయల్ బ్యాలెన్స్ ఎంత, ఫలానా మంత్ ఇది, బ్యాలెన్స్ షీట్ ఇంత, అది జస్ట్ మీరు ఏం చేయరు, జస్ట్ చూపిస్తారు అంతే. వాళ్ళు మిమ్మల్ని ఏం అడగరు, ఎక్స్ట్రా క్వశ్చన్స్ కూడా అడగరు. ఓకేనా? సో అది మాన్యువల్ అకౌంట్స్ కి సాఫ్ట్వేర్ డిఫరెన్స్. మాన్యువల్ అకౌంట్స్ గురించి పూర్తిగా తెలిసిన పర్సన్ కి కొంచెం లిటిల్ బిట్ ఒక 20% అట్లా కొంచెం అటు ఇటు ఉండొచ్చు. ఓకే, ఇంకా మిగతా అంతా తెలిసి ఉంటుంది ఆటోమేటిక్ గా. ఓకేనా? అంత డెప్త్ గా అడిగేంత మీకు ఏ కంపెనీలో ఏ ఓనర్ ఉండడండి. ఓకేనా? గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే జస్ట్ మంత్లీ అకౌంట్స్ వెళ్తూ ఉంటే చాలు, గ్రాస్ ఎంత వచ్చింది, నెట్ ప్రాఫిట్ ఎంత వచ్చింది అంతే అడిగేంత పర్సన్స్ నాకు తెలిసి ఎక్కడ ఉండరు. ఒక సిఏ ఆడిటర్స్ దగ్గర తప్పితే రిమైనింగ్ మీరు వర్క్ చేసే ప్లేస్ లో అంత అడగకపోవడానికి ఛాన్సెస్ అయితే ఉండదు. యా, డన్. నెక్స్ట్ చూడండి, బిల్ వైజ్ మెయింటెనెన్స్ అండి. కళ్యాణి ఎంటర్ప్రైజెస్ బిల్ వైజ్ మెయింటెనెన్స్ అంటే దీని అకౌంట్స్ పేయబుల్ అండ్ అకౌంట్స్ రిసీవబుల్స్ అంటారు. అకౌంట్స్ పేయబుల్ అండ్ సార్ పేజ్ నెంబర్ చెప్తారా ఒకసారి? ప్రాబ్లమ్స్ చూసుకోండి మా, మీకు క్లారిటీ వస్తుంది. ఓకే, మీరు రెగ్యులర్ గా మీరు చెప్పే నెక్స్ట్ ప్రాబ్లం చూడండి. నిన్న చెప్పిన ప్రాబ్లం తర్వాత నెక్స్ట్ ప్రాబ్లం ఏదైతే ఉంటుందో అదే ఉంటుంది. సో గైస్, మీకు ఎన్ని వర్క్స్ ఉన్నా దయచేసి కొంచెం క్లాస్ లో జాయిన్ అయిన తర్వాత దయచేసి టైం మెయింటైన్ చేసుకోండి. ఓకేనా? అంటే ఇప్పుడు మనం కోర్సులో జాయిన్ అయినాం, ఏం జరుగుతుంది అనేది మినిమం మనం తెలుసుకోవాలి. మీకు పనులు ఉంటాయి, నాకు పనులు ఉంటాయి, అందరికీ పనులు ఉంటాయి. బట్ ఎక్కడ జరుగుతుంది, ఏ క్లాస్ జరుగుతుంది అనేది కూడా మీరు తెలుసుకోవాలి. ఓకే, సో చూడండి, బిల్ వైజ్ అంటే అకౌంట్స్ పేయబుల్, అకౌంట్స్ రిసీవబుల్స్ అంటారండి. ఓకే, మీ పాయింట్ ఆఫ్ వ్యూలో చెప్పండి, బిల్ వైజ్ మెయింటెనెన్స్ అనేది సర్వీస్ అయినా, ఇన్వెంటరీలో అయినా, మ్యానుఫ్యాక్చరింగ్ లో అయినా ఎందుకు మెయింటైన్ చేయాలి చెప్పండి.
ఏంటి దీనివల్ల మనకి యూజెస్ ఏంటి చెప్పండి. ఇన్వెంటరీ లైన్. అకౌంట్స్ పేయబుల్ అకౌంట్స్ రిసీవబుల్ మెయింటైన్ చేస్తే డిఫరెన్స్ ఏంటి అని చెప్పండి. అంటే దీనివల్ల like, మనకు దీనివల్ల మనకు తెలిసేది ఏంటి చెప్పండి. డిఫరెంట్ ఓపీస్ ఇస్తారు కదా సార్. సో ఎవరు ఎంత పే చేసినారు ద్వారా మనకు తెలుస్తుందని బిల్ నెంబర్ అట్లా సెట్ చేసినారు సార్. ఓకే ఓకే ఇంకా తెలిసిన వాళ్ళు చెప్పండి అమ్మా. ఎవరైనా బీకామ్ వాళ్ళు ఉంటే చెప్పండి. ఈ బ్యాచ్ లో బీకామ్ వాళ్ళు ఎవరు ఉంటే చెప్పండి. ఎందుకు మనం మెయింటైన్ చేస్తాము? బీకామ్ వాళ్ళకి తెలిసి ఉంటుంది కదా. నాన్ కామర్స్ అంటే ఓకే. రిమైనింగ్ వాళ్ళకి మినిమం నాలెడ్జ్ ఉంటుంది కదా. చెప్పండి. స్టాక్ మనం ఎప్పుడైనా క్యాష్ తో కాకుండా క్రెడిట్ తో పర్చేజ్ చేసినప్పుడు బిల్స్ అనేటివి రాసుకుంటాం సార్. జనరేట్ అవుతాయి సార్ అవి. కరెక్ట్ ఆన్సర్ కావాలి. ఓకే నేను చెప్తాను. అకౌంట్స్ పేయబుల్ అకౌంట్స్ రిసీవబుల్ అంటే పెండింగ్ బ్యాలెన్సెస్ షో చేస్తాయి. పెండింగ్ బ్యాలెన్సెస్ అనేది షో చేస్తాయి అంటే అప్పుగా పర్చేజ్ చేయడం, అప్పుగా సేల్స్ చేయడం, అప్పుగా పర్చేజ్ చేయడం, అప్పుగా సేల్స్ అనేది చేయడం. ఓకే అలా చేయడంగా ఫైనల్ గా పెండింగ్ బ్యాలెన్సెస్ ఏమి ఉన్నాయి, పెండింగ్ బ్యాలెన్సెస్ అనేది ఏమి ఉన్నాయి అనేది తెలుపుతుంది. ఏ బ్యాలెన్స్ అయితే క్లియర్ అయి ఉంటుందో ఆ క్లియర్ అయిన బ్యాలెన్స్ కనిపించదు. క్లియర్ అయిన బ్యాలెన్స్ అనేది కంప్లీట్ అయిపోయింటాయి ట్రాన్సాక్షన్స్. పెండింగ్ ఉండే బ్యాలెన్సెస్ మాత్రమే షో చేస్తాయి. దీంట్లో మనకు 4 ఆప్షన్స్ వస్తాయమ్మా. దీంట్లో మనకి 4 ఆప్షన్స్ అనేది వస్తాయి. ఆ 4 ఆప్షన్స్ ఏంటి? ఆన్ అకౌంట్, న్యూ రెఫరెన్స్, అగైనెస్ట్ రెఫరెన్స్, అడ్వాన్స్ అమౌంట్. ఇలా 4 ఆప్షన్స్ మీకు షో చేస్తాయి. ఈ 4 ఆప్షన్స్ వల్ల మనకి యూజ్ ఏంటి అనేది మీరు చూసుకున్నట్లయితే లైక్ సో న్యూ రెఫరెన్స్ అంటే కొత్తగా బిల్లు రైట్ చేయడం, దీన్ని న్యూ రెఫరెన్స్ అంటారు. అగైనెస్ట్ రెఫరెన్స్ అంటే నువ్వు కొత్తగా ఏ బిల్ అయితే రైజ్ చేసింటావో అదే రైజ్ చేసిన బిల్లుకి అమౌంట్ పే చేయడం, దీన్ని అగైనెస్ట్ రెఫరెన్స్ అంటాం. ఆన్ అకౌంట్ అంటే ఆన్ ద స్పాట్ అమౌంట్ ఇచ్చి తీసుకొని వెళ్ళడం, దాన్ని ఆన్ అకౌంట్ అంటారు. అడ్వాన్స్ అమౌంట్ అంటే ముందుగా ఇవ్వటం, అడ్వాన్స్ అమౌంట్ అంటే ముందుగా ఇవ్వటం. సో ఇవి మనము బిల్స్ పేయబుల్ రిసీవబుల్స్ లో మనం మెయింటైన్ చేస్తాం. సో చూద్దాం ఎలా అనేది ఇప్పుడు మనం చూద్దాం. టాలీ ఓపెన్ చేస్తున్నాను. ఓకే మీరు చూడండి. క్రియేట్ కంపెనీ, కళ్యాణి ఎంటర్ ప్రైజెస్, ఆంధ్రప్రదేశ్. చూడండి ఎంటర్ 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 అని ఇవ్వకుండా కంట్రోల్ ఏ ఫర్ యాపిల్, కంట్రోల్ ఏ ఇస్తే ఈ పేజ్ మొత్తం సేవ్ అవుతుంది ఆటోమేటిక్ గా. కంట్రోల్ ఏ సేవ్ అయిపోయింది ఆ పేజీ. సో మీరు నిన్నటి ప్రాబ్లమ్స్ వరకు మెయింటైన్ అకౌంట్స్ ఫస్ట్ ఆప్షన్ మాత్రమే వేసి పెట్టారు. ఈ రోజు ప్రాబ్లంలో ఏంటి? ఎనేబుల్ బిల్ వైజ్ ఎంట్రీ, ఎనేబుల్ బిల్ వైజ్ ఎంట్రీ అనే ఆప్షన్ కూడా మీరు వేసి పెట్టాలి. ఓకే రిమైనింగ్ ఆప్షన్స్ అన్ని నో పెట్టాలి. రిమైనింగ్ ఆప్షన్స్ మనకు అవసరం లేదు. మెయింటైన్ అకౌంట్స్, ఎనేబుల్ బిల్ వైజ్ ఎంట్రీ, ఈ 2 ఆప్షన్స్ మాత్రం వేసి పెట్టాలి. సేవ్ చేయండి. యాక్సెప్ట్ ఆర్ నో. ఓకే చూడండి నెక్స్ట్. ఇప్పుడు వన్స్ ఒకసారి కంపెనీ క్రియేషన్ చేస్తానే 28 గ్రూప్స్, 2 లెడ్జెస్, 24 వోచర్ టైప్ కీస్ ఎలా చేయాలి అనేది డిఫాల్ట్ గా ఆల్రెడీ కంపెనీ క్రియేషన్ చేస్తానే ఉంటాయి. సో మనకు ఈ ప్రాబ్లంలో ఉన్న లెడ్జెస్ ఏవైతే ఉన్నాయో వాటిని మనం క్రియేట్ చేసుకోవాలి. ఓకే సో క్యాపిటల్ లెడ్జర్లోకి వెళ్ళండి. ఓకే ఫస్ట్ క్యాపిటల్ అకౌంట్ చూడండి. ఎంటర్ 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 ఇవ్వకుండా
కంట్రోల్ ఏ ఫర్ యాపిల్. సో తర్వాత ఎస్బీఐ బ్యాంక్ అకౌంట్స్, కంట్రోల్ ఏ ఫర్ యాపిల్, సేవ్, డైరెక్ట్ గా సేవ్ అవుతుంది. పర్చేజ్ అకౌంట్స్, కంట్రోల్ ఏఆర్టెక్ సొల్యూషన్స్, సన్రీ క్రెడిటర్స్. చూడండి మా, ఎప్పుడైతే మీరు F11 లో బిల్ వైజ్ అనే ఆప్షన్ ఎస్ పెడతారో, సో ఇక్కడ ఆటోమేటిక్ గా మెయింటైన్ బ్యాలెన్సెస్ బిల్ బై బిల్ అనే ఆప్షన్ డిఫాల్ట్ గా ఎస్ ఉంటుంది. డిఫాల్ట్ గా ఎస్ అనేది ఉంటుంది. అదే మీరు టాలీ ERP9 లో అయితే మీరే ఎస్ పెట్టుకునేవాళ్ళు, కానీ టాలీ ప్రైమ్ లో ప్రీ డిఫైన్డ్ గా ఇచ్చేసాడు. ఇది కంపల్సరీగా ఎస్ లో ఉండాలి. ఎస్ లో లేకపోతే మీకు 4 ఆప్షన్స్ చూపించవు. న్యూ రెఫరెన్స్, అగైనెస్ట్ రెఫరెన్స్, ఆన్ అకౌంట్ అవి కనిపించవు. ఇది ఎస్ లో ఉంటేనే కనపడుతుంది. సేవ్ చేయండి. నెక్స్ట్ సేల్స్ అకౌంట్స్. నెక్స్ట్ క్రిష్ ప్రైవేట్ లిమిటెడ్ సన్రీ డెబిటార్స్. చూడండి, సన్రీ క్రెడిటార్స్ కి వేస్తుంది, సన్రీ డెబిటార్స్ కి వేస్తుంది. ఓకే, కంప్యూటర్ ఫిక్స్డ్ అసెట్స్, త్రీ కంప్యూటర్స్, సన్రీ క్రెడిటార్స్. దీనికి బిల్ బై బిల్ అవసరమా, అవసరం లేదా? అవసరం ఉందా దీనికి? అవసరం లేదు, నో నీడ్. నో సార్. ఓకే, డన్. చూడండి, ఇక్కడ మీరు పర్చేజ్ చేశారండి ఎవరి దగ్గర? ప్రియాటెక్ సొల్యూషన్స్ దగ్గర. ఎంతకు? 2 lakhs కి. అంటే నీకు ఆ సప్లయర్ ఉన్న రిలేషన్ బట్టి మీరు పర్చేజ్ చేసేటప్పుడే వాళ్ళని రిక్వెస్ట్ చేసుకుంటారు, సార్ నేను మీ దగ్గర అప్పుగా స్టాక్ పర్చేజ్ చేస్తాను, కానీ టోటల్ అమౌంట్ నేను అట్ ఎ టైం ఇవ్వలేను. ఆ 2 lakhs అమౌంట్ ని ఒక 4 బిల్ నెంబర్స్ మీదుగా డివైడ్ చేసి ఇవ్వండి. ఓకే, మీకు వాళ్ళు ఉన్న బాండింగ్ ని బట్టి వాళ్ళు ఓకే అంటే మీకు బిల్ నెంబర్స్ వైజ్ ఇస్తారు. మీరు ఏ అమౌంట్ మీ దగ్గర ఉంటుందో అది క్లియర్ చేసుకుంటూ రావచ్చు. ఓకే, ఎస్కేప్ వోచర్స్ లైక్ వెళ్ళండి. ఫస్ట్ వన్ రిసీట్ క్యాపిటల్ ఎంత అండి? 5 lakhs. కాంట్రాక్ట్ SBI బ్యాంక్, కంట్రోల్ ఏ. చూడండి, ఇది కూడా డైరెక్ట్ గా సేవ్ చేయొచ్చు. కంట్రోల్ ఏ అంటే కంపెనీ సేవ్ అవుతుంది, లెడ్జర్ సేవ్ అవుతుంది, ఓచర్ కూడా సేవ్ అవుతుంది, ఐటమ్ సేవ్ అవుతుంది, అన్నీ అవుతాయి. కంట్రోల్ ఏ అంటే సేవ్, గుర్తుపెట్టుకోండి. తర్వాత పర్చేజ్ లోకి వెళ్ళండి. పర్చేజ్ లోకి వెళ్ళిన తర్వాత చేంజ్ మోడ్ లోకి వెళ్ళండి. చేంజ్ మోడ్ లోకి వెళ్ళిన తర్వాత యాజ్ ఓచర్ తీసుకోవాలి, యాజ్ ఓచర్. సో ఇక్కడ చూడండి, ఫస్ట్ వన్ ఎవరి దగ్గర నుంచి పర్చేజ్ చేస్తున్నాం? ఇది యాజ్ ఓసరే సార్. ఒకసారి ఇది యాజ్ ఓసర్ కి ఏమైనా షార్ట్ కట్ ఉందా సార్ మనకి? అంటే అక్కడే ఉంటది కదా, చేంజ్ మోడ్ లో ఇక్కడ ఉంది కదా. హెచ్ డబల్ అండర్లైన్ వస్తే కంట్రోల్ పట్టుకోవాలి, సింగిల్ అండర్లైన్ వస్తే ఆల్ట్ పట్టుకోవాలి. ఓకే, ఇక్కడ ఏవైతే హైలైట్ అవుతున్నాయో అవే షార్ట్ కట్స్. ఓకేనా? ఆల్ట్ ఇక్కడ చూడండి, హెచ్ కింద 2 అండర్లైన్స్ ఉన్నాయి అంటే కంట్రోల్ హెచ్ పట్టుకోవాలి, కంట్రోల్ హెచ్. ఓకే, ఇక్కడే ఉంటాయి షార్ట్ కట్స్, ఇవే షార్ట్ కట్స్. ఏవైతే లెఫ్ట్ సైడ్ లో మనకి హైలైట్ అవుతున్నాయో అవే షార్ట్ కట్స్. ఓకే, ఓకే చూడండి, ఇదంతా ఎంటర్ ఇవ్వకుండా కంట్రోల్ ఏ టోటల్ అమౌంట్ ఎంత? 2 lakhs. చూసారా, 4 ఆప్షన్స్ వచ్చాయా? న్యూ రెఫరెన్స్, అగైనెస్ట్ రెఫరెన్స్, అడ్వాన్స్ అమౌంట్, ఆన్ అకౌంట్. న్యూ రెఫరెన్స్ తీసుకోండి. బిల్ నెంబర్ ఎంత? 100. ప్రతిసారి మీరు ఎంటర్ చేయకుండా కంట్రోల్ సి ఫర్ కాపీ. ఇక్కడ డ్యూ డేట్
ఇప్పుడు బిల్ నెంబర్ 100 వచ్చేసి 80,000 అంట. ఏ డేట్ లో ఇస్తావా? ఫర్ ఎగ్జాంపుల్ ఈరోజు 8, 10కి ఇస్తావా, 12కి ఇస్తావా? ఆ డేట్ ఇవ్వాలి. ఓకే, రియల్ టైం. ఆ 2 lakhs అమౌంట్ లో బిల్ నెంబర్ 100 మీద 80,000 కి నువ్వు డివైడ్ చేసావు. మళ్ళీ న్యూ రెఫరెన్స్, కంట్రోల్ వి ఫర్ పేస్ట్. సో 200 ఇక్కడ 50,000. 50,000. మళ్ళీ కంట్రోల్ వి పేస్ట్ 300 300. 40,000. 40,000. కంట్రోల్ వి పేస్ట్ 400 30,000. ఈ విధంగా ఆ 2 lakhs అమౌంట్ ని ఇలా డివైడ్ చేసుకోవాలి. పర్చేస్ సేవ్ చేయాలి. నెక్స్ట్ F8 సేల్స్, మళ్ళీ చేంజ్ మోడ్ లోకి వెళ్ళాలి. యాజ్ వచ్చి తీసుకోవాలి. ఎవరికి సేల్ చేస్తున్నాం? క్రిష్ ప్రైవేట్ లిమిటెడ్. కంట్రోల్ ఏ టోటల్ అమౌంట్ ఎంత? 2,50,000 మనం 2,50,000. సేల్ చేస్తాం. ఇక్కడ కూడా న్యూ రెఫరెన్సే. పర్చేజ్ చేసిన న్యూ రెఫరెన్సే, సేల్స్ చేసిన న్యూ రెఫరెన్సే. అప్పుగా సేల్స్ చేస్తున్నాం, క్రెడిట్ కి సేల్ చేస్తున్నాం. ఎంటర్. కంట్రోల్ వి ఫర్ పేస్ట్. సో ఇక్కడ వచ్చేసి 201. 201 1 lakh. 1 lakh. వచ్చేసి 1 lakh. కంట్రోల్ వి పేస్ట్ 202 202. 40,000. 40,000. 3. సో 60,000. 60,000. 204 50,000. 50. ఇప్పుడు క్రెడిట్ ఏం తీసుకోవాలి? సేల్స్. ఆ 2,50,000 అనే అమౌంట్ ని ఇలా డివైడ్ చేసుకున్నాం. సేవ్ చేయండి. ఓకే, అప్పుగా పర్చేజ్ చేసాం, అప్పుగా సేల్ చేసామండి. బాగుంది. ఇప్పుడు పేమెంట్ క్రెడిటర్ అంటే ఎవరు వస్తారండి? F5. Priya Tech Solutions. క్రెడిటర్ అంటే ప్రియా వస్తుందా, క్రిస్ వస్తుందా? Priya Tech Solutions. ప్రియా టెక్ సొల్యూషన్స్ Solutions. వస్తుంది. ఓకే, వెరీ గుడ్. సో ఏ కిలో తీసుకోవాలి? F5. F5 లో Payment. తీసుకోవాలి. వెరీ గుడ్. సో ఇక్కడ ప్రియా టెక్ సొల్యూషన్స్ తీసుకోండి. 2 lakhs లో మీరు ఎంత ఇస్తున్నారండి? కరెంట్ బ్యాలెన్స్ ఎంత ఇవ్వాలి? ఇక్కడ 2 lakhs 1 ఇవ్వాలి. lakh. కానీ మనం ఎంత ఇస్తున్నాం? 1,50,000 ఇస్తున్నాం. 1,50,000. అంటే ఇంకా 50,000 మనం పెండింగ్ బ్యాలెన్స్ ఉంది. ఇప్పుడు మనం ఇక్కడ ఏం తీసుకోవాలి? అగైనెస్ట్ తీసుకోవాలి. అగైనెస్ట్ రెఫరెన్స్. సో చూసారా, మీరు పైన పర్చేజ్ చేసిన బిల్ నెంబర్స్ అన్ని ఇక్కడికి వచ్చాయా? పెండింగ్ బిల్స్ అన్ని వచ్చాయి. Yes, sir. Yes, sir. చూడండి, బిల్ నెంబర్ 100 మీద మీరు 80,000 కి పర్చేజ్ చేశారు. కానీ మీ బిజినెస్ ఎంత అమౌంట్ పే చేస్తుంది? 50,000 పే చేస్తుంది. 50,000. అంటే 30,000 ఇంకా పే చేయలేదు. అది పెండింగ్ బ్యాలెన్స్ చూపిస్తుంది మీకు. తర్వాత నెక్స్ట్ బిల్ నెంబర్ 200 మీద 50,000 పర్చేజ్ చేశారు. కానీ 30,000 ఇస్తున్నారు. అంటే 20,000 పెండింగ్ బ్యాలెన్స్ చూపిస్తుంది. తర్వాత బిల్ నెంబర్ 300. సో 300 మీద 40,000 పర్చేజ్ చేశారు, 40,000 ఇస్తున్నారు. ఆ 40,000. బిల్ నెంబర్ కంటికి కనిపించదు, క్లియర్ అయిపోయి ఉంటుంది. తర్వాత బిల్ నెంబర్ 400. 30,000 పర్చేజ్ చేశారు, 30,000 ఇచ్చేస్తున్నారు. ఆ బిల్ నెంబర్ కనిపించదు. ఇప్పుడు ఇక్కడ ఏం తీసుకోవాలా? క్యాషా చెక్కా? ఏం తీసుకోవాలి? Cash. పక్కన ఏం లేదు అంటే క్యాష్. Cash. ఓకే, నెక్స్ట్ రిసిప్ట్ ఫ్రమ్ డెబ్టార్ అంటే ఎవరు ఇస్తారండి? ఏకి తీసుకోవాలి. F6. ఏకి తీసుకోవాలి. F6. F6 Krish తీసుకోవాలి. Private Limited. ఎవరు వస్తారమ్మా? క్రిష్. వెరీ గుడ్. Krish Private Limited. చూడండి, ఇక్కడ కరెంట్ బ్యాలెన్స్ ఎంత ఇవ్వాలి? 2,50,000 ఇవ్వాలి. 2,50,000. కానీ మనం ఎంత ఇస్తున్నాం? 2,20,000. 2,20,000. అంటే ఇంకా 30,000 పెండింగ్ బ్యాలెన్స్ ఇవ్వాల్సి వస్తుంది. ఓకే, అగైనెస్ట్ రెఫరెన్స్ చూడండి. బిల్ నెంబర్ 201 1 lakh మీరు సేల్ చేశారు.
సో కస్టమర్ ఎంత ఇచ్చాడు మనకి 80,000 ఇచ్చాడు. 80,000. ఎంత పెండింగ్ బ్యాలెన్స్ ఉంటుంది? 20,000. 20,000. 20,000. సార్ 8 lakhs పడ్డది సార్, అదే చెప్తున్నాను. తర్వాత బిల్ నెంబర్ 40,000 సేల్ చేశారు, 40,000 ఇచ్చేసాడు, అది కనిపించదు. 203 60,000 కి సేల్ చేశాడు, 50,000 ఇచ్చాడు, అంటే 10,000 పెండింగ్ బ్యాలెన్స్ ఉంటుంది. 204 50కి 50 ఇచ్చేసాడు, అది కనిపించదు. ఇంకా క్యాష్. ఓకే, క్లియర్. నెక్స్ట్ ఏముంది? F7 కంప్యూటర్ 25,000. 3 కంప్యూటర్స్. ఓకే, క్లియర్. ఎస్కేప్ ఇవ్వండి. డే బుక్ మీరు చేసిన ట్రాన్సాక్షన్స్ అని ఇక్కడ ఉంటాయి. ఏవైనా అమౌంట్స్ మీరు మిస్టేక్ వేశారంటే ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. తర్వాత ప్రాఫిట్ అండ్ లాస్ ఆల్ టు F1 ఎక్స్పాండ్. సో ఇక్కడ నెట్ ప్రాఫిట్ ఎంత వచ్చింది? 50,000 వచ్చింది. 50,000. 2,50,000లో 2 లక్షల సేల్ జరిగింటే 2,50,000 సేల్ జరిగింటే 2 లక్షల పర్చేజ్ జరిగింది, అంటే ప్రాఫిట్ 50,000. 50,000. ఓకే, ప్లస్. తర్వాత డాష్ బోర్డ్ లో వెళ్తే రిపోర్ట్స్ అన్ని ఒకే చోట మీకు కనపడతాయి. ఓకే, డిస్ప్లే మోర్ రిపోర్ట్స్, ట్రయల్ బ్యాలెన్స్ ఆల్ టు F1 ఇస్తే ఎక్స్పాండ్ అవుతుంది. డెబిట్ బ్యాలెన్స్ క్రెడిట్ బ్యాలెన్స్ ఈక్వల్ అవుతుంది. అండ్ తర్వాత అకౌంట్ బుక్స్, క్యాష్ అండ్ బ్యాంక్ బ్యాలెన్స్, పర్చేజ్ రిజిస్టర్ మంత్ వైజ్ గా, సేల్స్ రిజిస్టర్, రిసిప్ట్ రిజిస్టర్, పేమెంట్ రిజిస్టర్. ఎస్కేప్ బ్యాక్ వచ్చేయండి. ఇప్పుడు స్టేట్మెంట్స్ ఆఫ్ అకౌంట్స్, అవుట్ స్టాండింగ్స్, పేయబుల్స్ చూడండి, ఆల్ టు F1. సో ఏవైతే పెండింగ్ బ్యాలెన్సెస్ ఉన్నాయో అవి మాత్రమే కనపడతాయి. చూడండి, బిల్ నెంబర్ 100 ప్రియాటెక్ సొల్యూషన్స్. సో 80,000 కి పర్చేజ్ చేసాం, 50,000 మన బిజినెస్ ఇచ్చింది, అంటే 30,000 పెండింగ్ బ్యాలెన్స్ ఉంది. బిల్ నెంబర్ 200 50,000 పర్చేజ్ చేసాం, 30,000 మాత్రమే మనం ఇచ్చాం, 20,000 పెండింగ్ బ్యాలెన్స్ ఉంది. ఈ రెండు కలిపితే 50,000 అవుతాయి. రిసీవబుల్స్ ఆల్ టు F1 మనకు రావాల్సిన అకౌంట్స్. సో బిల్ నెంబర్ 201 1 lakh సేల్ చేసాము, 80,000 మాత్రమే వాళ్ళు మనకి ఇచ్చారు, 20,000 బ్యాలెన్స్ ఉంది. బిల్ నెంబర్ 203 60,000కి మనం సేల్ చేసాం, 50,000 వాళ్ళు ఇచ్చారు, 10,000 బ్యాలెన్స్ ఉంది. ఈ రెండు కలిపితే 30,000 అవుతుంది. సో లెజర్ వైజ్ అలాగైనా చూడవచ్చు, లెజర్ వైజ్ గానే చూడవచ్చు, సేమ్ రిజల్ట్ చూపిస్తుంది. సో దీన్ని మనం అకౌంట్స్ పేయబుల్, అకౌంట్స్ రిసీవబుల్స్ అని చెప్పుకుంటాము. దీన్ని బిల్ వైజ్ మెయింటెనెన్స్ అని కూడా అంటాము. ఓకేనా, క్లియర్? దీంట్లో ఏమైనా డౌట్ ఉందామా? ఎనీవన్ ప్లీజ్ కన్ఫర్మ్ వన్స్. క్లియర్? ఎస్ సార్. సార్ హలో, చెప్పండి అమ్మా. సార్ ఇది పెండింగ్ ఉంటే అది అసైన్ ఆప్షన్ తీసుకోవాలన్నారు కదా సార్. ఇన్ కేస్ ఈక్వల్ వస్తే న్యూ రెఫరెన్స్ తీసుకోవాలా సార్? ఈక్వల్ వస్తే 0 అయిపోతుంది. ఓకే సార్. ఓకే, ఈక్వల్ అమౌంట్ sir. ఉంటే Thank you, క్లియర్ sir. అయిపోతుంది. మీకు షో చేసేది పెండింగ్ బ్యాలెన్స్ అంటే అర్థం ఏంటి? మీరు ₹1,00,000 పర్చేజ్ చేశారు, 20,000 ఇచ్చారు, 20,000 పెండింగ్ ఉంటుంది. అది నెక్స్ట్ టైం నువ్వు అమౌంట్ కట్టేసావు అనుకో, అది కూడా కనిపించదు. ఓకే సార్. ఓకే, నువ్వు టోటల్ Thank you, sir. 1,00,000 పర్చేజ్ చేసావు, 1,00,000 ఇచ్చేసావు అనుకో, అది పెండింగ్ బ్యాలెన్స్ షో చేయదు. ఓకే సార్. ఓకే, సో అది ఓకే సార్. న్యూ రెఫరెన్స్ sir, అంటే thank you. కొత్తగా బిల్లు రైట్ చేయడం. అగైనెస్ట్ రెఫరెన్స్ అంటే నువ్వు రైట్ చేసిన బిల్లుకి అమౌంట్ పే చేయడం, లేదంటే Pending రిసీవ్ సార్. ఓకే. రిసీవ్ చేసుకోవడం అంటారు. ఓకే సార్. ఓకే, సో అది ఓకే సార్. క్లియరా? ఓకే, ఎస్ సార్. నెక్స్ట్